సంవత్సరం. మరి ఈరోజు వచ్చేసరికి ఆదివారము. తెల్లవారితే ఆదివారం అనగా 4:05:16 నుంచి ఉదయం 10:22:15 వరకు మనకి అనురాధ నక్షత్రం 2వ పాదం అనేది రావడానికి అవకాశం అనేది ఉందండి. తర్వాత ఉదయం 10:22:16 నుంచి సాయంత్రం 4:39:15 వరకు మనకి అనురాధ నక్షత్రం 3వ పాదం అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. తర్వాత సాయంత్రం వచ్చేసరికి 4:39:16 నుంచి రాత్రి 10:57 వరకు అనురాధ నక్షత్రం 4వ పాదం అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. ఎప్పుడైనా సరే అనురాధ నక్షత్రానికి మాత్రము ఎట్లాంటి దోషం అనేది లేదండి. 4 పాదాలు మంచివే, దోషపూరితమైనటువంటివి కావు, ప్రబల దోషమైనటువంటివి ఉండవండి. మరి తర్వాత వచ్చేసరికి రాత్రి 10:58 నుంచి తెల్లవారితే సోమవారం అనగా 5:20:30 వరకు జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం అనేది మనకి రావడానికి అవకాశం అనేది ఉందండి. ఇది ప్రబలమైనటువంటి దోషము. ఏదైనా సరే ఈ దోషానికి ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో, సిద్ధాంతులు ఎవరైతే ఉన్నారో, మరి పురోహితులు ఎవరైతే ఉన్నారో, బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి చేత వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకునే మేరకే మీరు కనుక జపాలు కనుక చేయించుకున్నట్లయితే బాగుండడానికి అవకాశం అనేది ఉంటుంది. శిశువుకు కానీ, తల్లిదండ్రులకు కానీ, మరి మేనమామలకు కానీ ఎవరికైనా సరే బాగుండటానికే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఈరోజు వచ్చేసరికి రాహుకాలం వచ్చేసరికి సాయంత్రం 4:30 దగ్గర నుంచి 6 గంటల వరకు మనకి రాహుకాలం అనేది ఉంది. దుర్ముహూర్తం వచ్చేసరికి సాయంత్రం 4:51 దగ్గర నుంచి 5:43 వరకు మనకి దుర్ముహూర్తం అనేది ఉంది. మరి నవమి వచ్చేసరికి తెల్లవారితే సోమవారం అనగా 5:44 వరకు మనకి నవమి అనేది రావడానికి అవకాశం అనేది ఉందండి. తర్వాత వచ్చేసరికి దశమి, సోమవారం దశమి చాలా మంచిది. మరి రాహుకాలం వచ్చేసరికి సాయంత్రం 4:30 దగ్గర నుంచి 6 గంటల వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:51 దగ్గర నుంచి 5:43 వరకు మనకి దుర్ముహూర్తం అనేది ఉంది. వర్జం వచ్చేసరికి తెల్లవారితే సోమవారం అనగా 4:55 దగ్గర నుంచి 5:47 వరకు మనకి వర్జం అనేది ఉందండి. మరి ఈరోజు అధిపతి మనకి సూర్యుడు మనకి అధిపతి కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి ఆ మహానుభావుడికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే మనకి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఆ మహానుభావుడికి సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని మీకు ఇప్పుడు చెబుతున్నాను. ఆ మంత్రం వచ్చేసరికి ఓం హ్రాం హ్రీం హౌం సహ సూర్యాయ నమః. ఓం హ్రాం హ్రీం హౌం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని కనుక మీరు కనుక ఈరోజు కనుక చేసుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఆయనకి సంబంధించినటువంటి గాయత్రి అమ్మవారి మంత్రం వచ్చేసరికి ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. మరలా చెబుతున్నానండి. ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని కనుక మీరు కనుక చేసుకున్నట్లయితే చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉందండి. అదే కాకుండా ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వరం, అస్తమయం స్వయం విష్ణు, దివాకర దివ్య భాస్కర, ప్రభాకర పాల భాస్కర, ఉషాఛాయ సమేత, సూర్యనారాయణ సమేత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అనేటువంటి మంత్రం కూడా చేసుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగటానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈరోజు ఆదివారం కాబట్టి ఉదయం నుంచి మధ్యాహ్నము రాత్రి అయినా సరే ఎవరికి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లాగా, అంటే సపోజ్ ఇప్పుడు కొంతమందికి పుండ్లు బాగా తగ్గటం లేదనుకోండి, వారు కనుక ఈరోజు మూడు దారుల్లో కలిసిన చోట కనుక ఒక పొగాకు కాడని తీసుకొని దానికి ఏం చేయాలంటే ఎన్ని పుండ్లు ఉన్నాయో అన్ని ముళ్ళు వేసేసి 3 దారుల దగ్గర పెట్టేసి దానికి ఏంటంటే చుట్టూరు తిప్పుకొని అక్కడ 3 దారుల్లో కలిసిన చోట
పెట్టేసి దాని మీద 3 రాళ్ళు పెట్టి దాని నుంచి కనుక వీళ్ళు కనుక దాటి వచ్చినట్లయితే ఆ పుండ్లు తగ్గినటువంటి పుండ్లు పోవడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. తొక్కుడు సంబంధంతో ఉన్నటువంటి పుండ్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇది పురాతన కాలం నాటి ఒక చిట్కా. మరి పిల్లలు ఎవరైనా సరే, చిన్న పిల్లలు పాలు తాగకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కనుక కోడిగుడ్డు కనుక తిప్పేసి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే వారు ఆ పిల్లలు పాలు తాగడానికి అవకాశం అనేది ఉంటుంది. ముట్టు దోషాలున్నా పోవటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎవరికైనా సరే ఆకలి అవుతుందా, అన్నం తినలేనటువంటి సందర్భంలో ఉన్నారు అంటే, అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే వాళ్ళకి దృష్టి ప్రభావం తగిలిందని అర్థము. దానికి ఏం చేస్తారంటే కడవ దృష్టి తీసుకుంటే ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇదండి ఈనాటి పంచాంగము. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.